లైఫ్ ఏం మారలే 8 లక్షల పైన ఇప్పుడు వస్తుంది. లైఫ్ మారుతుందా మారదా? ఎస్ ఆర్ నో? మారుతుందా మారదా? మరి మారినటువంటి గవర్నమెంట్ జాబ్ లో పనిచేయాలా, మారేటటువంటి వెస్టేజ్ లో పనిచేయాలా? ఎక్కడ పనిచేయాలి? ఎక్కడ? ఇదే 8 లక్షలు నా సర్వీస్ 2049 వరకు ఉంది. ఎప్పటి వరకు? 2049 వరకు కూడా నేను కష్టపడితే 8 లక్షలు వస్తాయా? రావు, కానీ ఇప్పుడే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ 45,000తో హైదరాబాద్ లో బ్రతకడం జరిపోయింది తప్ప భవిష్యత్తు అనేది ఏమి రాలే. ఈ 45,000 నేను బ్రతకడానికి జరిపోయింది. ఒక ఇల్లు కట్టాలంటే ప్లాట్ కావాలా వద్దా? మరి 45,000తో హైదరాబాద్ లో ప్లాట్ కొనే పరిస్థితి ఉందా? ఏంది మీకు అంత డౌట్ వస్తుంది కదా. నా జీతం ఎంత అంటే 45,000, మా ఇంటి పక్కన గజం ఎంత అంటే 70,000. నా జీతం ఎంత? మా ఇంటి పక్క పొండి గజం ఎంత? 70,000. మరి ఏడ కట్టాలి సార్? ఒక గజం కొనడానికే నేను ఎంత అప్పు చేయాలంటే 20,000 పైన అప్పు చేయాలి. మరి నేను బతికేది ఎట్లా? మరి అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడు ప్లాట్ కొని జాబ్ చేసుకుంటూ ప్లాట్ కొనే పరిస్థితి ఉందా? ఆ ప్లాట్ లో ఇల్లు కట్టే పరిస్థితి ఉందా? అమ్మనైనా బాగా చూసుకునే పరిస్థితి ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉందా? పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఎవరికైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? ఏమైనా భూములు ఆస్తులు కొనే అవకాశం ఉందా? ఏమి లేదు. ఏముందంటే జీతం ఉంది, జీతంతో జీవితం మారతలేదు. ఎస్ ఆర్ నో? ఇది మారతలేదు అర్థం చేసుకొని బెస్ట్లకు వచ్చేసి ఈ రోజు 8,20,000 సంపాదిస్తున్నా. ఇప్పుడు ప్లాట్ కొనే పరిస్థితి ఉందా? ఉంది కాదు, 4 ప్లాట్లు తీసుకున్నా హైదరాబాద్ లో. ప్రతి ప్లాట్ 25 లక్షలే. 4వ ప్లాట్ 82 లక్షలు.